Audio Jungle. Audio Jungle. ధర్మశాస్త్రం విషయంలో జాగ్రత్తలు చెప్పిన తర్వాత 5వ అధ్యాయంలో ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు. మోషే ఇశ్రాయేలును పిలిపించి ఇట్లానే, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేను చెప్తున్న కట్టలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడవండి. మన దేవుడిని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాను. హోరేబులు అంటే సేనాయి కొండ దగ్గర, హోరేబులు అంటే సేనాయి కొండ దగ్గర అనమాట. హోరేబులో మనతో నిబంధన చేశాను. యెహోవా మన పితలతో కాదు, నేడు ఇక్కడ సజీవమైన మనతోనే ఈ నిబంధన చేశాను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖి మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక యెహోవా మాట మీకు తెలియజేయటకు నేను యెహోవాకును మీకును మధ్యన నిలిచి ఉండగా యెహోవా ఇలాగూ సెలవిచ్చాను. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నేను రప్పించిన దేవుడిని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకంటే ఆనాడికి విగ్రహాలు ఉన్నాయి, అనేక మంది దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు, అవునా కదా. అందుకు మీరు ఎవరిని పడితే వాళ్ళని పూజించకూడదు, వాళ్ళు దేవుడు కాదు కాబట్టి దేవుడు అనబడేవాళ్ళు కాబట్టి ఇశ్రాయేలు జాతికి నేను ఒక్కడనే దేవుడు ఉన్నానని చెప్పేసి దేవుడు చెప్పాడు అనమాట. నిర్గమాకాండంలో యాజిటీస్గా 20వ అధ్యాయంలో చెప్పినవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదైనా నీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం మీదకు భూమి కింద నేలేదు కానీ దేని పోలికనైనా విగ్రహమును చేసుకోనకూడదు, వాటికి నమస్కారం వాటిని పూజింపకూడదు. నీ దేవుడిని యెహోవా నేను రోషం గల దేవుడు అనమాట. కాబట్టి విగ్రహాలని చేసుకోకూడదు అని చెప్పాడు. నేను 11లో నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నాడు. తర్వాత విశ్రాంతి దినం ఆచరించమన్నాడు 12లో. 15లో నువ్వు ఐగుప్తు దేశం దాసులైనప్పుడు నీ దేవుడిని యెహోవా బాహుబలం చేత చాచిన చేత నేను అక్కడ నుండి రప్పించిన జ్ఞాపకం చేసుకోను, అందుచేత విశ్రాంతి దినము ఆచరించాలని నీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించు. విశ్రాంతి దినం అంటే శనివారం అనమాట. ఎందుచేత ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు ఇశ్రాయేలుని విడిపించాడు కాబట్టి అది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి శనివారం వీళ్ళు పని మానేసి కూర్చోవాలి. ఎందుకు విశ్రాంతి తీసుకోవాలంటే ఏ పని చేయకూడదంటే మంచి పని చేయొచ్చు, ఏ పని చేయకూడదంటే వ్యాపారాలు కానీ వ్యవసాయాలు కానీ చేయకూడదు. ఆ రోజు విశ్రాంతి తీసుకోవాలి ప్రతి శనివారం. అది ఆరాధన దినం కాదు, అది ఆరాధన దినం కాదు. కేవలం వారి యొక్క ఇశ్రాయేలుని అంటే వాళ్ళు ఐగుప్తు దేశం నుండి విడిపించబడ్డారని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే వారు ఆ రోజు ఉండాలన్నమాట. ఇది క్రైస్తవులకి అసలు ఈ యొక్క ధర్మశాస్త్రానికి మనకు సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన, క్రొత్త నిబంధన క్రీస్తునందున్న వారితో అంతే. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల విశ్రాంతి దినాన్ని ఆచరించడానికే నీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించాడు అన్నాడు. తర్వాత 16 నుంచి మనుషుల మధ్యన కొన్ని సంగతుల గురించి, అంటే మనుషులకి మధ్య ఎలా ఉండాలి, ఏం చేయకూడదు. తల్లిదండ్రులు సన్మానించాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. నరాజ్ చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అభాష సాక్షి పడకూడదు, పొరుగుని భార్యని ఆశించకూడదు, వానింటిని దేన్ని ఆశించకూడదు అని ఆయన మరలా వారికి అరణ్యంలో రాలిపోయిన ప్రజలైన వారికి ధర్మశాస్త్రాన్ని మరలా జ్ఞాపకం చేశాడనమాట. ఇది 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో 1వ వచనం 4వ వచనం, నీవు నీ కుమారుడును నీ దేవుడిని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన కట్టలన్నీ ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నిటిను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు మీరు స్వాధీనపరచుకొంటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుకుంటకు మీకు బోధింపవలనని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతా అనగా కట్టలు విధులు ఇవే. ఏది? ధర్మశాస్త్రం. ఆయన పదార్థం చెప్పాడు కదా 5వ అధ్యాయంలో. 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా, నీ పూర్ణోదయంతో నీ పూర్ణాత్మ నీ పూర్ణశక్తితో మీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంటి కూర్చున్నప్పుడు, త్రావు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి?
ధర్మశాస్త్రాన్ని ఆయన నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్చుకోవాలి. అది మళ్ళీ పిల్లలకి నేర్పాలన్నమాట. అది 6వ అధ్యాయం. 5వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు రాసుకోండి. రెండవసారి మోషే 10 ఆజ్ఞలు తెలియచెప్పడం. తర్వాత 6వ అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞల్ని పిల్లలకి అంటే కుమారులు మనవలకి పిల్లలకి నేర్పించమన్నాడు. మనం ఈ సూత్రం తీసుకోవచ్చు. క్రైస్తవులుగా మనం కొత్త నిబంధన నేర్పాలి కదా, మనం సూత్రం తీసుకోవచ్చు. ఏంటి సూత్రం అంటే ఏంటి? వాళ్ళు ధర్మశాస్త్రం నేర్పమన్నాడు దేవుడు, మనమేమో క్రొత్త నిబంధన నేర్పాలి మన పిల్లలు. సూత్రం తీసుకోవాలి, కానీ ఈ 10 ఆజ్ఞలు మన పిల్లలకు నేర్పాల్సిన అవసరం లేదన్నమాట. మనమైతే కొత్త నిబంధన ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమన్నాడు. ఏది? ఎఫెసీయుల పత్రిక 6:4 6వ అధ్యాయంలో ప్రభు యొక్క శిక్ష బోధ. ఈ ప్రభు ఏం బోధించారో నేర్పాలి మనం. అదైనా ప్రభు యొక్క శిక్షలో ఈ ఎలాగూ ప్రభునందు ఎలా శిక్షించాలో క్రీస్తునందు నేర్పాలి. అది మన కొత్త నిబంధనలో క్రైస్తవులకి చెప్పబడింది అనమాట. ఇది ఇశ్రాయేలీయుల్లో ఐగుప్తు నుంచి విడుదల పొందిన ప్రజలు కానాను దేశంలో నివసించే వారికి దేవుడు మోషే ద్వారా ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం సీనాయి కొండ దగ్గర ఇచ్చాడు కదా, ఆ ధర్మశాస్త్రాన్ని మీ పిల్లలకి నేర్పండి అన్నాడు అనమాట. మీ పిల్లలకి నేర్పండి అన్నాడు. అది 6వ అధ్యాయంలో అన్నమాట. కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాడో మీరు చదివితే మీకు అర్థమైపోతాయి. మెయిన్ విషయాలు మీరు జాగ్రత్త పట్టుకోండి అంతే. 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని ఎవరెవరు నేర్పమన్నాడు? పిల్లలకు నేర్పమన్నాడు. 7వ అధ్యాయంలో మీ పిల్లల్ని అన్ని జైలుకి ఇవ్వకండి అని చెప్పాడు. వాళ్ళ పిల్లల్ని మీకు చేసుకోకుండా అన్నాడు. 7వ అధ్యాయం మొదలు నీవు స్వాధీనపరచుకుని దేశంలోనికి నీ దేవుడిని యెహోవా నిన్ను చేర్చి బహుజనములు అనగా సంఖ్యకు బలమునకు నేను మించిన ఇత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, ఇవ్వీలు, ఎబిసీలు 7 జనములు ఎదుటి వెలగొట్టిన తర్వాత నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను. కానాను దేశం వెళ్ళాక వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణించకూడదు, నీవు వారితో వియ్యం అందకూడదు. అది అండర్లైన్ చేయండి. ఆ 7 జాతులు అన్ని జనులతో ఇశ్రాయేలు ఏం చేయకూడదంట? వియ్యం అందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నీకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకోకూడదు. అంతే. కానాను దేశం వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రం ఆచరించు, 10 ఆజ్ఞలు నీ పిల్లలకు నేర్పించు, దేవుని శోధించుకో. తర్వాత నీ పిల్లల్ని వాళ్ళ పిల్లలకి వివాహాలు చేసుకో, వాళ్ళ పిల్లలు నువ్వు చేసుకో, మీ పిల్లలు చేసుకోవద్దు అన్నాడు. మరి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో క్రైస్తవులు కూడా క్రీస్తునందున్న వారిని వివాహం చేసుకో. ఏంటి అని అంటే నియమం ఒకటే. సొలొమోను అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నాడు. అది మొదటి రాజు కదా 11వ అధ్యాయం. అవునా? మరి సొలొమోను దేవుని వైపు నడిపించాడా భార్యల్ని, లేకపోతే భార్యలే విగ్రహాల వైపు నడిపించారా? అందుకే చేసుకోవద్దు అన్నాడు. మహాజ్ఞాని ఎవరో, కానీ వృద్ధాప్యం వచ్చినప్పుడు నాకో గుడి కట్టు అని చెప్పేసి తన దేవతలు గుళ్ళు కట్టించుకున్నారు, కట్టించేటట్టుగా చేసుకున్నారు సొలొమోను చేత. అందుకే దేవుడు సొలొమోన్ని ఏమన్నాడు? 2 రాజ్యాలు చేసేస్తానన్నాడు. 2 రాజ్యాల్ని చేస్తాడు అన్నమాట. అందుకని మనం కూడా నేడు కూడా ఒకవేళ క్రైస్తవులు కానప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు వివాహాలు చేసుకుంటే ఓకే, గొడవ లేదు. తర్వాత ఒకరు బాప్తిసాలు పొందుతారు. అవునా కాదా? కానీ క్రైస్తవులు అంటే మనం బాప్తిసం పొంది ఆరాధనకి వెళ్తూ ఉండి అన్యుల్ని వివాహం చేసుకోకూడదు. స్త్రీలు పురుషుడైతే అన్ని స్త్రీ అయితే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఏమైపోతారంటే మీ జీవితాల్లో వాళ్ళని చెప్పండి. అక్కడ చదవండి 7వ అధ్యాయం ద్వితీయ దేశకన్నా. నన్ను అనుసరించకుండా 4వ వచనం ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించుదురు. అది కుమారుని ఏం చేస్తారంట? మనం ఏమంటాం? మనం మళ్ళించేద్దాం అంటాం. మనం అన్యుల్ని పెళ్లి చేసుకుంటే మనం ఏం చేస్తాం? మనం మళ్ళించుకోవచ్చు. ఒకరిని ప్రభులో నడిపించిన వాళ్ళం అవుతాం. ప్రభులో నడిపించేది పెళ్లి ద్వారానా, స్వార్థ ద్వారానా? మరి పెళ్లి ద్వారా మార్చేస్తానంటున్నావేంటి?
చూసారా, మనకి దేవుని నియమాలకు చాలా తేడా ఉంటుంది. మనం ఏమంటామంటే అన్నిళ్ళు పెళ్లి చేసుకోవడం ద్వారా మనం ప్రభువులకు నడిపేది లేదు, నిన్నే లేకపోద్దండి ఆవిడ. ఎవరికి పవర్ ఎక్కువ ఉంది? అన్నిళ్ళకి. అందుకని కానాను దేశం వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రం నుంచి నీ పిల్లలు నేర్పు, వాళ్ళతో నువ్వు నిబంధన చేసుకోవద్దు. తర్వాత బియ్యం అందుకోవద్దు. బియ్యం అందుకోవద్దు. అలా అందుకున్న వాళ్ళు ఎంతోమంది నాశనం అయ్యారు. తర్వాత అది మనం చరిత్రలో చదువుకుందాం తర్వాత, అవునా, రాజుల గ్రంథాల్లో చదువుకుందాం తర్వాత. రైట్. తర్వాత ఆయన తర్వాత 25 వచ్చిన చూడండి, 7:25. కానాను దేశం వెళ్ళాక వారి దేవతల ప్రతిమలను మీరు అగ్ని చేత అది. కానాను దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళతో వీమందకూడదు. వాళ్ళ యొక్క విగ్రహాలన్నింటినీ ఏం చేయాలి? కాల్ చేయాలి. అది ఒకవేళ విగ్రహాలు అలా ఉన్నాయనుకో, మన బాధలు తీరతలేదు కదా, ఇదిగో నమస్కారం పెడితే ఏమైనా వస్తుందేమో అనుకుంటాడు. ఇప్పుడు బాధలు తీరలేదంటే ఏం చేస్తారు? ఇప్పుడు క్రైస్తవులు కూడా చాలామంది ఏమోనండి ఎంతో ప్రార్థన చేస్తున్నాం కానీ దేవుడు ఎందుకో సహాయం చేయట్లేదు అనుకుంటూ ఇల్లు మార్చేస్తే ఎలా ఉంటుంది అంటారు? వాస్తు మార్చితే ఎలా ఉంటుంది అనుకుంటారు అనమాట. అంతేనా? అంటే దేవుడు సహాయం చేయలేనప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మళ్ళీ వెనకడ వాటి మీద మనసు ఒకవేళ అలా చేస్తే బాగుంటుందంట. అందుకే ఆ విగ్రహాలు చూసి దేవుడు అనే ఆలోచన రాకోకుండా విగ్రహాల ముందు దేశంలోకి వెళ్ళక విగ్రహాలు తొమ్మలు దేశం అర్థమలేదు. క్రైస్తవులైన మనము కూడా విగ్రహాలకి అర్పించిన వాటిని తినకూడదు, అంతే, తినకూడదు. మీకు డౌట్ ఉంటే నేను మాట్లాడాను, క్యాసెట్ నా యూట్యూబ్లో ఉంటుంది, చెప్పేసి తామ్రాడు అని ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. విగ్రహాలకు బలర్పించిన తినొచ్చు తినకూడదు అని వివరంగా మాట్లాడాను, మీరు చూడండి. మనకి ఎందుకంటే ఈ పుస్తకం అవ్వాలి, వచ్చి నెలకి దేవుని చిత్తం అయితే మనము మత్తయి సువార్త నుంచి వచ్చినట్టు చదువుకుంటూ వెళ్ళాలి, అది మన ఆశ. రైట్. అందుకే మీరు ధర్మశాస్త్రం కాబట్టి మీకు చదివితే అర్థమైపోద్ది. ఇదేంటిది? చదివితే అర్థమైపోద్ది. అయితే కొత్త నిబంధన చదివితే అర్థమవుతుంది, అర్థమైనట్టుగా ఉంటుంది కానీ కొన్ని పదాలు భావాలు లేదు. అందుకు నేర్పించడానికి ఉపదేశం ఉండాలి కాబట్టి నేర్పిస్తాను. రైట్. వారితో వీమందకూడదు, వారి దేవతలను నాశనం చేయమన్నాడు. 8వ అధ్యాయంలో మీరు బ్రతికి అభివృద్ధి ఉంది. యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలెను. అది అంటే మీరు అంటే 8వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే మీరు దేశం వెళ్ళి ఆజ్ఞలు అనుసరించండి, ధర్మశాస్త్రం అనుసరించండి అన్నాడు. అయితే 11, 12 వచనాలు అండర్లైన్ చేసుకుని చదవండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కానాను దేశం వెళ్ళిన తర్వాత సర్వ సమృద్ధికి వచ్చిన తర్వాత మీ మనసు మదింతదేమో జాగ్రత్తగా ఉండండి. గర్వం వచ్చేది కదా ధనం ఉంటే, నేను అవునా కాదా? ఏమీ సంపాదించలేనోడు యాక్షన్ చూడండి, అన్నీ సంపాదించేవాడు యాక్షన్ చూడండి. నేను ఎలా ఉంటుంది? తేడా ఉంటుందా ఉంటుందా? సంపాదించేవాడు అంతా మంచి పౌరుషంగా ఉంటాడు, అవునా? సంపాదించలేని ఎప్పుడు ఏమి ఉంటాడు? రైట్ అనాలి అంతే, కూర్చుని నువ్వేం చెప్తేది రైట్ అనాలి అంతే, లేకపోతే పోయిన ఉండదు, అవునా కాదా? అదే సంపాదించేవాడు అయితే ఏంటి అలా చెప్తున్నావు కుదరదు అని చెప్పడానికి ఉంటుంది అనమాట. సంపాదించేవాడు ఎప్పుడైనా చూడండి వాడి నడక వాడి ప్రవర్తన తెలిసిపోద్ది. సంపాదించుకోండి ఇంట్లో కూర్చుని తినేవాడు చూడండి ఆయన ప్రవర్తన తెలిసిపోద్ది. ఏమైనా ఉంటుందా ఉండదా? తెలిసిపోద్ది. మీరు గమనించారు లేదు, నేను ఎంతోమంది చూస్తాను కాబట్టి తెలిసిపోద్ది. చదువుకోలేని వాడు పరిస్థితి చదువుకున్న వాళ్ళ స్థితి తేడా ఉంటుందా ఉండదా? అలాగే ఇది కూడా పెద్దగా మనం విచిత్రంగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్. ఏంటో చూడండి ఒకసారి 11 వచనం. నేను చెప్పే ప్రతి వచనం అండర్లైన్ చేసుకోండి, బైబిల్ దగ్గర పెట్టుకోండి, అర్థమైందా? నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలు విధులు కట్టలు నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మనిషి కడుపార తిని మంచి ఇల్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను రప్పించి నీ దేవుడిని యెహోవాను మరచిదివేమో. అంటే కానాను దేశం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకు, ఆస్తులను బట్టి ఏం మర్చిపోకు, దేవుణ్ణి మర్చిపో. ధనం ఎక్కువ వచ్చింది అనుకోండి, ప్రార్థనలు ఉండవు మనకి ఎక్కువ. ధన సంపాదన ఎక్కువైతే ఏముండవు,
కాదు. ప్రార్థనలు ఎక్కువ ఉండవు, తక్కువ ఉంటాయి. ధన సంపాదన తక్కువ ఉంటేనే ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ మీటింగ్లు అటెండ్ అవ్వడం, ప్రార్థనలు చేసుకోవడం ఉంటుంది. అవునా? సంపాదన ఎక్కువ అయితే నేను సంతోషపడేది అదే. ధనం ఎక్కువ ఉంటే ఇప్పుడు చూడండి, మజ్జిగోపాల్ గారు ఉన్నారు కదా, తెలుసా మీకు? నాకు ఫోన్ చేసి, తమ్ముడు కోట్లు మూలుగుతున్న వాళ్ళు చేయలేని పని నువ్వు చేస్తున్నావురా నాయన తమ్ముడు. కోట్లు మూలుగుతున్నాయి డైరెక్టర్ల దగ్గర, ఉన్నాయా లేవా? అయితే వాళ్ళ దగ్గర జ్ఞానం లేదు, కానీ నువ్వు ఏజెన్సీలో వెళ్ళి వాకింగ్ చెప్పిపోతున్నావు నాయన. నీకు ఎన్ని సంవత్సరాలు? 40. ఇంకొక 40 అంటే ఒక 80 ఇవ్వాలి నీకు దేవుడు, ఇంకో 40 ఇవ్వాలి దేవుడు అని నడుపుకున్నాను. దేవుని చెప్తాలని ఆయన అప్పుడు పిలిస్తే ఎప్పుడు వెళ్ళిపోవాలంతే, వయసు అయిన తర్వాత అని చెప్పాను. మొన్నే ఇందుకు జస్ట్ క్లాస్ రాకముందు ఒక మీటింగ్లో కలిసాం. ఆయనేమో పాటలు పాడతాం, నేనేమో వాకింగ్ చెప్పడం. అక్కడ కలిసి మాట్లాడారన్నమాట. కోట్లు మూలుగుతున్నాయి అంటే మంచి మంచి జీపులు ఉన్నాయి, మంచి మంచి కార్లు ఉన్నాయి, లక్షల రూపాయల కార్లు ఉన్నాయి. అవునా కాదా? అసలు ఇక్కడ వచ్చి వెళ్ళటానికి వాళ్ళకి పెద్ద నష్టమేమి ఉండదు, తరిగిపోదు అసలు. అన్ని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు చేయలేని పని నువ్వు చేస్తున్నావు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఆయన నాకేమీ లేకపోవడం మంచి పని చేసావని. అంతేనా? ఇప్పటికే నా భార్య ఏమంటుందంటే, వద్దులే ఇక్కడ క్లాసులు చెప్తున్నావు కదా, సరిపోద్దులే, నువ్వు అంత దూరం అంత ఎందుకు అంత ప్రయాసపడి అని చెప్పేసి మాట్లాడతాను. నేను అన్నాను, నేను వెళ్ళగలిగే అంత సమయం వరకు వెళ్తా. కనీసం ఒక 2-3 సంవత్సరాలు పాడేరులో స్టార్ట్ చేశాం కాబట్టి 3 సంవత్సరాలు, ఇంకా తర్వాత ఇంటికాడ కూర్చొని చెప్పుకోండి. అంతే కదా? అవునా కాదా? అంటే భార్య ఏం ఆలోచిస్తుంది అంటే భర్త ఆరోగ్యాన్ని పని చేయొద్దు అంటలేదు ఆవిడ. జాగ్రత్త పెట్టుకోండి. నువ్వు దేవుని పైన ఆపే అంటలేదు, ఎక్కువ దూరాలు వెళ్ళకుండా ఇక్కడే లోకల్గా పని చేయండి అంట. మీకు అర్థమైంది? అర్థం కదా? ఒకవేళ ధనం ఎక్కువ ఉంటే తిరగలేం కదా, అవునా కాదా? అది కాబట్టి దేవుని పిల్లలుగా ధనం ఉంటే దేవుని జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటే ధనం ఉండదు. గుర్తుపెట్టుకోండి. బాగా బైబిల్ నేర్చుకున్నారంటే మీకు డబ్బులు ఉండవు, అంటే భోజన వసతులు ఉంటాయి, లోటు ఉండదు భోజనం. కానీ మీరు అనుకున్నంత ధనం మీ దగ్గర, అంటే మీరు లోక సంబంధంలో ఐశ్వర్యంతులు అవ్వలేరు. సేవకుల్లో మీరు ఒకవేళ ఉద్యోగస్తులు అయితే అవుతారు ధనవంతులు. అయితే ధనం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోకూడదు అంట. ధనం వచ్చిన తర్వాత ఏం మర్చిపోకూడదు? మనం సెలవు వచ్చిన తర్వాత బైబిల్ చదవటం మానేసి ఎక్కువగా దీన్నే చూస్తున్నాం. అండ్ రైటా కాదా? అవునా కాదా? సెలవు లేనప్పుడు ఏం చేసేవాళ్ళు ఏదో కాసేపు అయినా ఎప్పుడైనా చదివేవాళ్ళు. ఇప్పుడు చదవటానికి టైం నెట్ ఉన్నంతసేపు పైకి గెంటడమే. నెట్ అయిపోతే అవసరమైతే ఇంకొక 21 రూపాయో లేకపోతే 18 రూపాయలు ఉంటుంది, మళ్ళీ ఇంకో ప్యాకేజ్ చేసుకోవడం, మళ్ళా సమయం వృధా చేస్తామా లేదా? కాబట్టి దేవుని పిల్లలుగా ఏ వస్తువు వచ్చినా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలని అది అలవాటు చేసుకోవాలి క్రైస్తవుడు. టీవీ ఉంది, ఎంతవరకు వాడాలో అంతవరకు, దాన్ని పక్కన పెట్టేయాలని. దైవ కార్యాలకు ఆటంకం ఉన్నది ఉంటే కనుక తీసి బయట అడేయాలంతే. మీరు అడగకపోతే ఏ కరెంట్ ఎక్కువ వస్తుంది, పేలిపోదు, లోపల కాలిపోద్ది, అయిపోద్ది. అంతేనా? ఇక మళ్ళీ తెచ్చుకోవాలని చాలా కష్టం. అవునా కాదా? అంటే మనం దైవ కార్యాలకి ఆటంకం ఉన్నది ఏదైనా దాన్ని ఏం చేయాలా? పక్కన పడేయాలి. అప్పుడే మనం ఎదుగుతాం ఆత్మీయంగా. అది గుర్తుపెట్టుకోండి. మీరు బాగా బాగా బైబిల్ నేర్చుకోవాలనుకుంటే ఎంతో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు హిబ్రూ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో ఉంది, గ్రీక్ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో ఉంది, ఉందా లేదా? ఒక ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో ఉంది. ఇదివరకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్యూషన్స్కి వెళ్ళేవారు. అదే ట్యూషన్ సెంటర్లు ఉన్నాయా? లేవు. ఎందుకు? ఆల్రెడీ స్కూల్లోనే ఇంగ్లీష్ నేర్పుతున్నారు. నెంబర్ 1. అవునా కాదు? ఇప్పుడు ఎవరైనా బయట నేర్చుకోవాలంటే యూట్యూబ్లో ఎవరైతే బాగా చెప్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒక్కో వీడియో చూడడం అన్నమాట. అర్థమైనా అర్థం లేదా? నేను అలాగే నేర్చుకున్నాను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం అన్నమాట. అలాగే నేర్చుకున్నాను. తర్వాత హిబ్రూ నేర్చుకున్నాను, తర్వాత గ్రీక్ చదువుకుంటున్నాను బైబిల్. నేను పొద్దున్నే లెగిసి హిబ్రూ బైబిల్, గ్రీక్ బైబిల్ స్టడీ చేస్తాను. ఎక్కడికి నేర్చుకో, అదే అమెరికా వెళ్ళాలి, ఆ భాష నేర్చుకోవాలని ఎక్కడికి వెళ్ళాలి? అమెరికా. లక్షల రూపాయలకు వచ్చు. ఇదంతా ఒక 10,000 పెట్టుకుంటే లేదా 15,000 పెట్టుకుని రోజుకి ఒక 1 GB 2 GB వాడుతూ ఉంటే సరిపోతుంది. అర్థమైందా? అర్థం లేదా? అంటే మనము బాగుపడాలంటే బాగుపడవచ్చు అండి, పాడైపోవాలంటే అది ఈ జీవితం చాలా విలువైంది. దేవుడిచ్చిన జీవితం ఏమైంది? చాలా విలువైంది. మళ్ళీ రాదు, తిరిగి రాదు. వృద్ధాప్యంలో నాయన
నేను అప్పుడు అలా అనుకునేది, పాడు చేసుకున్నాను నాయన, ఇప్పుడు చేద్దామని ఉంది, కాళ్ళు ఎదుర్కోలేదు నాయన, చేయలేదు అంటే దేవుడు ఏమైనా వసిస్తాడా? చాలామంది అలా ఏడుస్తారు వృద్ధాప్యంలో, అవునా? మంచాన్ని నడిపోయినప్పుడు జ్ఞాపకం వస్తాయి, ఎందుకు నా జీవితాన్ని వృధా చేశాను అనిపిస్తుంది. అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దు, అలాంటి దుస్థితిని తెచ్చుకోవద్దు దయచేసి. సమయం ఉంది అంటే వయసులో ఉన్నారు, వాక్యం బాగా చదవండి, బాగా నేర్చుకోండి, బాగా స్టడీ చేయండి. మీరు కష్టపడి మీరు పని చేయండి. ప్రతిరోజు 1 గంట బైబిల్ చదవడం, స్టడీ చేయడం నేర్చుకోండి, ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. మీరు ఆత్మీయంగా బాగుంటారు. దానికి నేనే కారణం, నన్ను చూస్తే సరిపోద్ది. మీరు ప్రతిరోజు బైబిల్ చదివేవాడు ఎలా ఉంటాడో నాకులా ఉంటాడు అన్నమాట. రైట్. ఒకవేళ మనకి భౌతికంగా సిరి సంపదలు కలిగితే కనుక ఎవరు మర్చిపోకూడదు? వీళ్ళ కానాన్ దేశం వెళ్తే పాలు తేలిన ప్రాంతం దేశం అది. ఇలా కట్టిన ఇల్లు, ఇలా కట్టిన వాళ్ళు వాళ్ళు నాటిన తోటలు వెళ్ళారు వీళ్ళు. అబ్బా, ఇప్పుడు అందుకనే చూడండి, మీరు గమనించండి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు పాడవరండి, వాళ్ళ పిల్లలు పాడైపోతారు. ఎందుకో తెలుసా? ఆడి కష్టం తెలియదు. కష్టపడి ఆ గింజి తాగి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి, కానీ వాళ్ళ పిల్లలు పాడైపోతారు. ఎందుకో తెలుసా? కష్టం తెలియదు వీళ్ళకి, శ్రమ తెలీదు, బాధలు తెలియదు, అందువల్ల డబ్బులు ఎంజాయ్ చేస్తారనమాట. అలాగే ఇప్పుడు వీళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు ఇశ్రాయేల్కి ఇప్పుడు వీళ్ళు మంచి మంచి ఇల్లులు కట్టేశారు, కానానీ ఇల్లు. వీళ్ళు వెళ్ళి వాళ్ళని జయించడం, వీళ్ళ ఇంట్లో ఉండడమే అంతే. వెళ్ళిన తర్వాత అబ్బా అని మనసు మదించి నీ కడుపారా తిని దేవుని మర్చిపోతావేమో, జాగ్రత్త అన్నాడు. అంతే. ఏం దర్జాలు ఏమన్నాడా? కానాన్ దేశం వెళ్ళిన తర్వాత దేవుని మర్చిపోతావేమో, జాగ్రత్త ఉండమన్నాడు. మనం కూడా మర్చిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని మర్చిపోతున్నామేమో. 9వ అధ్యాయం నెక్స్ట్ అది రాసుకోండి. 8వ అధ్యాయులు ఏమి రాసుకుంటారంటే, ఇశ్రాయేల్ కానాన్ దేశం వెళ్ళిన తర్వాత దేవుని మర్చిపోకూడదని హెచ్చరించుట. ఇశ్రాయేలు కానాన్ దేశం వెళ్ళిన తర్వాత సర్వ సమృద్ధిని బట్టి దేవుని మర్చిపోకూడదని తెలియపరచుట. సర్వ సమృద్ధిని బట్టి దేవుని మర్చిపోతారేమో, జాగ్రత్త. తర్వాత 9వ అధ్యాయంలో మొదటి నుంచి, ఇశ్రాయేలు ఇనుము, నీకంటే గొప్ప బలం గల జనములను ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకుంటుకై నీవు యొర్దాను దాటబోతున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశీయులు. అనాకీలు ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నువ్వు వింటివి కదా. కాబట్టి నీ దేవుడిని యెహోవా తానే దహించి అగ్ని వలె నీ ముందర దాటిపోతున్నాడని నువ్వు తెలుసుకోను. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదు. 4వ వచనం అండర్లైన్ చేయండి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినానని అనుకోవద్దు. ఈ జనములు చిరుతను బట్టి యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొడుతున్నాడు. అది అండర్లైన్ చేయండి. అంటే నేను అనే మాట రాకూడదు అనమాట అండి. అర్థమైందా? నేను దేవుని దృష్టి గొప్పగా కనపడ్డాను కాబట్టి నాకు ఇచ్చాడు అనకూడదు అనమాట. నా నీతిని బట్టి నాకు వచ్చింది అనకూడదు అనమాట. అంటే ఇప్పుడు కానాన్ దేశం వెళ్ళిన తర్వాత ఏమన్నాడు అనమాట, ఈ కానాన్ దేశం నా నీతిని బట్టి దేవుడు నాకు ఇవ్వలేదు. ఆ ప్రజలు చెడ్డోళ్ళు కాబట్టి ఆ చెడ్డోళ్ళని బట్టి దేవుడు వాళ్ళు తోలేసి నాకు ఈ దేశాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన ప్రమాణం బట్టే కదా ఇచ్చాడు. చూడండి అక్కడ 5వ వచనంలో, నువ్వు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకోవడం నీ నీతి అయిన నీ హృదయ యథార్థత అయిన హేతువు కాదు. అర్థమైందా? ఈ జనములు చెడుతనం బట్టి యెహోవా నీ పితరులు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడు యెహోవా నీ ఎదుటి నుండి వెళ్ళగొడుతున్నాడు అనమాట. అంటే దేవుడు కానాన్ దేశాన్ని ఎందుకు ఇస్తున్నాడో చెప్పాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఇశ్రాయేల్ నీతిని బట్టి కాదు, అబ్రహాము ఇస్సాకు యాకోబులకి ప్రమాణం చేసిన దాన్ని బట్టే ఇస్తున్నాడు. అది కానాన్ దేశం. అది ఆదికాండం 15వ అధ్యాయం. అవునా? ఆదికాండం 15వ అధ్యాయంలో అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నీ 4వ తరం వరకు వెళ్తావని చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా నేను అనే మాట రానవద్దు మనం. అవునా? దేవుని దయ వల్ల అనే మాట రావాలి. దేవుని చిత్తమైతే ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం అని అనుకుంటాం.
నేను అనే మాట వచ్చిందంటే అహంకారం. అవునా? ఏం రాసుకుంటారు 9వ అధ్యాయంలో? ఇశ్రాయేల్ నీతిని బట్టి దేవుడు కనాను దేశం ఇవ్వట్లేదు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులను బట్టి ఇస్తున్నాడని, అంటే వాళ్ళు ప్రమాణం చేసిన దాన్ని బట్టి ఇస్తున్నాడని గ్రహించుట. ఇశ్రాయేల్ నీతిని బట్టి దేవుడు కనాను దేశం ఇవ్వట్లేదు, అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణం చేసిన దాన్ని బట్టి ఇస్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ 10వ అధ్యాయం. ఆ కాలమందు మొదటి నుంచి యెహోవా మునుపటి వాటి వంటి 2 రాతి పలకలు నువ్వు చెక్కుని కొండ ఎక్కిన యొద్దకు రమ్ము, మరియు నువ్వు కర్ర మందసమును చేసుకొనవలను. నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తర్వాత నువ్వు ఆ మనస్సులో వాటిని ఉంచవలనని నాతో చెప్పాడు. అంటే మళ్ళా 10వ వచనం చూడండి, 10వ వచనం అండర్లైన్ చేయండి. మొదటి వచనం 10వ వచనం అండర్లైన్ చేయండి. నేను మునిపటి వలె 40 రాత్రులు 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేశాడు అన్నాడు. అంటే 10 ఆజ్ఞలు ఇచ్చిన సంగతి జ్ఞాపకం చేశాడు. 10 ఆజ్ఞలు రెండోసారి ఇచ్చాడు. అవునా? మొదటిసారి ఏమో విగ్రహారాధన చేయడం వల్ల పగలగొట్టేశాడు. ఎవరు? ఆ మోషే. మళ్ళీ రెండోసారి ఇచ్చిన సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు 10వ అధ్యాయంలో. ధర్మశాస్త్రాన్ని నాకు దేవుడు మళ్ళా ఏం చేశాడు? రెండోసారి ఇచ్చాడు అని చెప్పేసి మాట్లాడాడు అన్నమాట. తర్వాత 21వ వచనం అండర్లైన్ చేయండి. ఆయనే నీకు కీర్తనీయుడు, నువ్వు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. అదైనా ఆయనే నీకు కీర్తనీయుడు. కీర్తించే అంటే నువ్వు ఎవరిని కీర్తించాలంటే అదనమాట. అంటే కానాను దేశం వెళ్ళిన తర్వాత ఎవరిని స్తుతించాలి? అమ్మకో పాట, నాన్నకో పాట, అన్నయ్యకో పాట కట్టాలా అండి? ఆ పాటలు కాదు పాడేది. మనల్ని సృజించిన మన దేవుని గురించి మనం కీర్తనలో పాడాలన్నమాట. అర్థమైందా? అమ్మకి నాన్నకి భోజనం పెట్టు సరిపోద్ది. వృద్ధాప్యంలో అమ్మ కోసమో పాట, నాన్న కోసమో పాట కట్టి వాళ్ళు భోజనాలు పెట్టుకోకుండా చంపేస్తే వీళ్ళు భోజనాలు ఎట్లరా అంటే పాటలు పాడుతున్నారు అంతే. వీళ్ళు నాన్న 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 అనేది ఉంది కదా. అమ్మ 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 అంటే తమ్ముడు కోసమో పాట, చెల్లి కోసమో పాట. అర్థమైందా? అన్నా కాదా? అన్నదమ్ముల్ని ప్రేమించండి, అంతేగాని వాళ్ళు కీర్తించకండి, గౌరవించండి. అన్నా కాదా? వాళ్ళ అవసరాల్లో వాళ్ళ ఇబ్బందుల్లో ఆదుకోండి, తల్లిదండ్రులైనా ఎవరినైనా. మనకు కీర్తనీయుడు ఎవరు? దేవుడు. ఇశ్రాయేలుకి ఏంటి, మనకేంటి? కొలసి 3:16, ఎఫెసీ 5:19 కదా. ఆత్మ సంబంధం పద్యాలతో పాటలతో ఆయన్ని స్తుతించమని చెప్పాడు, కీర్తించమని. ఆయనే కీర్తనీయుడు. ఏం చెప్పాడు అనమాట? రెండవసారి ధర్మశాస్త్రం పలకలు తీసుకున్న సంగతిని జ్ఞాపకం చేస్తూ మీకు ఆయనే కీర్తనీయుడు అంటే యెహోవాయే మీకు కీర్తనీయుడు అని చెప్పాడు. నెక్స్ట్ 11వ అధ్యాయంలో అంతే. అలా అడగండి, మీకు అర్థం అవ్వకపోతే. స్పీడ్ అవుతుంది అనుకోకండి, ఎందుకంటే మనము 4 రోజుల్లో నేర్చుకోవాల్సిన పుస్తకాన్ని 1 రోజులో వింటున్నాం కాబట్టి కొంచెం ఏదైనా మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. నేను ప్రసవ వేదంతో వెళ్ళాలి, అవునా కదా? ఇప్పుడు 2 గంటల్లో నడపాల్సిన డ్రైవింగ్ 2 గంటల్లో వెళ్ళాలి డ్రైవరు, సాఫీగా నడుపుతారు. 1 గంటలో తీసిపోమన్నారు. వెళ్ళొచ్చు, కానీ ఆయన బాధ చెమటలు ఎట్టేస్తాయి. ఆయన అడగండి, నేను అవునా కదా? లేదంటే ఆ పాస్ట్కి వెళ్తున్నప్పుడు ఏమైనా సడన్గా వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవచ్చు. ముచ్చూరు చెమటలు ఎట్టేస్తాయి, తోలటంలో టెన్షన్ వచ్చేద్ది అనమాట. ఈయనకి వెనకాల ఉన్న వాళ్ళకేమో అయ్యి బాబు ఏంటి చంపేస్తా, ఏమన్నా గుద్దేస్తాడు, ఏంటి బాబు స్లోగానే వెళ్ళరు బాబు, తర్వాత వెళ్దామని ఆ బాధ ఆలది. అలాగే మీ బాధ ఏంటంటే సార్ స్లో, మీ బాధ. నా బాధ ఏమో ఎక్కడ 4 అయ్యేటప్పటికి ఈ విషయాలు అవ్వేమో అని నా బాధ. నేను అవునా కాదా? ఈ బాధల మధ్యలో మనం నలిగిపోతున్నాం. అందుకే వచ్చిన నెల నుంచి ఈ బాధలు ఏమి ఉండవు కాబట్టి వచ్చిన వెళ్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ 5 పుస్తకాలు ఎందుకు అంత స్పీడ్గా అంటే మీరు చాలాసార్లు అబ్రాహాము ఇస్సాకు యాకోబు గురించి వినలేదా? మోషే కింద వెళ్ళలేదా? ధర్మశాస్త్రం గురించి వినలేదా? అవునా కాదా?
తర్వాత లేవీల గురించి మీకు తెలియదా? సర్వసాధారణంగా బైబిల్ అంటే మనం ఆదివారం నాడు ఆరాధన వెళ్తున్నప్పుడే చాలా విషయాలు తెలుస్తాయి కదా, అందుకోసం కొంచెం వెళ్తాం. ఓకేనా? రైట్. మళ్ళీ చెప్తున్నాను, ధర్మశాస్త్రాన్ని రెండోసారి ఇచ్చుకున్న సంగతిని జ్ఞాపకం చేయుట, కనాను దేశం వెళ్ళిన తర్వాత దేవుణ్ణి కీర్తించమనుట, దేవుణ్ణి మాత్రమే కీర్తించమనుట. ధర్మశాస్త్రం రెండోసారి ఇచ్చుకున్న సంగతిని జ్ఞాపకం చేయుట, తర్వాత కనాను దేశంలో యెహోవాను మాత్రమే కీర్తించమని, ఆయనే కీర్తనీయుడు అన్నాడు. అర్థమైంది కదా? 11వ అధ్యాయం మొదటి వచ్చి. కాబట్టి నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధులను, ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనాలి. అది అండర్లైన్ చేయండి. తర్వాత 13వ వచనం అండర్లైన్ చేయండి. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు దాకా అనుసరించాలంట? ఎల్లప్పుడు. 13లో, కాబట్టి నీవు మీ పూర్ణోదయంతో మీ పూర్ణాత్మతో మీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన సేవించాలని నేడు మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినేలా మీ దేశమునకు వర్షాలను అనగా తొలకరి వర్షం, కడవరి వర్షం, దాని కాలాల వరకు కురిపించాను. అంటే మీరు ఇలా రాసుకోండి, ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ అనుసరించమనుట, జీవితకాలం అంతా అనుసరించమనుట మొదటి విషయం. రెండవది, ధర్మశాస్త్రం అనుసరిస్తేనే వర్షాలు కురిపించుతానని దేవుడు తెలియజేయట. కానాను దేశం వెళ్ళిన తర్వాత ధర్మశాస్త్రం ఎల్లప్పుడూ అనుసరించాలని చెప్పాడు అనమాట. ఎల్లప్పుడూ అనుసరించాలన్నాడు. ఎల్లప్పుడూ అనుసరించాలన్నాడు. ఎల్లప్పుడూ అనుసరించాలన్నాడు. పూర్ణ ఉదయంతో పూర్ణాత్మ దేవుడు అంటే ధర్మశాస్త్రం అనుసరిస్తేనే వర్షాలు కురుస్తాయని చెప్పాడు. అక్కడ చెప్పాడు కదా, ఏమన్నాడు అక్కడ 14లో, మీ దేశంలో వర్షం అనగా తొలకరి వాన, కడవరి వాన దాని కాలాల్లో కురిపించేదను. ధర్మశాస్త్రం అనుసరిస్తేనే ఏం కురిపిస్తానన్నాడు? అంతే. 12వ అధ్యాయం. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. అది కానాను దేశం వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? కానాను దేశం వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? దేవతల ప్రతిమలను సంపూర్ణంగా ఏం చేయాలి? నాశనం చేయాలి. తర్వాత 4వ వచనం చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాను గూర్చి చేయకూడదు. అది వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాను గూర్చి చేయకూడదు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే మీకు అర్థం అలా చెప్తాను. ఇప్పుడు దేవతల దగ్గర అగరొత్తులు వెలిగిస్తారు, అలగరించరా? ఇప్పుడు యేసుప్రభు ఫోటో దగ్గర వెలిగిస్తూ ఉంటారు. అది ఫోటో పెట్టకూడదు ఒకటి. యేసుప్రభు దగ్గర గంట కొడతారా? మన అక్కడ కూడా కొట్టే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు ఫోటో దగ్గర కూడా ఏంటి అంటే వాళ్ళు చేసినట్టు ఇలా చేయకూడదు. మీకు అర్థమైంది? అర్థం అలాగా విగ్రహాలకు చేస్తున్న విధానంలో యెహోవాకు సంబంధించిన విషయాల్లో చేయకూడదు అన్నమాట. అది చెప్పాడు. కానాను దేశం వెళ్ళిన తర్వాత మీరు విగ్రహారాధన చేసినట్టుగా యెహోవాని గురించి చేయకూడదు అన్నాడు అనమాట. బలులు ఎక్కడ పడితే అక్కడ అర్పిస్తారు కదా వాళ్ళు, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ అర్పించకూడదు. దేవుడు కోరుకున్న ప్రదేశంలోనే అర్పించాలి. అదే తెలియపరచడం. చూడండి 13-14 వచనాలు అండర్లైన్ చేయండి. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు. ఇది అన్ని మరి విగ్రహాలు అర్పించేస్తారు కదా ఎక్కడ పడితే అక్కడ. ఓ చెట్టు యాప్ చెట్టు, ఆ చెట్టు ఈ చెట్టు కలిపి ఉండే అక్కడ ఎట్టేస్తారు. నేను అవునా కదా? అందుకని అన్ని జనులు ఎక్కడ పడితే అక్కడ బళ్ళు అర్పించేస్తారు. అలా అర్పించొద్దు మీరు. నీవు చూసు ప్రతి స్థలము నీ దహన బలు అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రంలో ఒక దాని యందు ఏర్పరచుకున్న స్థలమునే నీ దహన బలు అర్పించి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్తం అక్కడనే జరిగించాలి. అది అంటే ఏమన్నాడు 12వ అధ్యాయంలో? మీరు మళ్ళా 31లో అన్నాడు అదే విషయాన్ని. అదే 12వ అధ్యాయం 31 వచనం చూడండి. తమ దేవతలకు వారు చేసినట్టు నీవు నీ దేవుడిని యెహోవాను గూర్చి చేయవలదు. అదైందా? అంటే ఇప్పుడు దేవతలను ఆరాధించినట్టుగా యెహోవాను ఆరాధించకూడదు. అది ఓ మాటలో చెప్పాలి. దేవతల విధానాలు, పూజలు అవన్నీ వేరుగా ఉంటాయి. అవి ఎట్టుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు అనమాట. అది మీరు కానాను దేశం వెళ్ళిన తర్వాత దేవతలకు చేసినట్టుగా దేవుడు అయిన యెహోవాకు చేయకూడదు అని చెప్పాడు అనమాట. మీరు కానాను దేశం వెళ్ళిన తర్వాత
దేవతలకు చేసినట్టుగా మీ దేవుడైన యెహోవాకు చేయకూడదు అన్నాడు అనమాట. అది 12వ అధ్యాయం. అదే విషయం రాసుకోండి. తర్వాత 13వ అధ్యాయం. ప్రవక్తయే గాని కలలు కనవాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. అంతే. ఏది కొంతమంది అబద్ధికులు వస్తారు, ఏది మామూలు విగ్రహాల పేరున అద్భుతాలు మాత్రం. ఇప్పుడు చూడండి, ఐగుప్తు దేశంలో వాళ్ళు కరణ్ పాము చేశారు, వీళ్ళ కరణ్ పాము చేశారు. వాళ్ళు రక్తం నీళ్ళుగా చేశారు, వీళ్ళ అందువల్ల ఒకవేళ ఎవరైనా అన్ని దేవతల విషయాల్లో అద్భుతాలు మహత్కారాలు చేశాడు అనుకోండి, మీరు ఏం చేయకూడదు, వాడిని చంపేయమన్నాడు అన్నమాట. వాడిని ఏం చేయమన్నాడు? చంపేయమన్నాడు. ఒకసారి చదవండి. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. అది పరీక్ష చేస్తాడనమాట. ఎవరితోటి? మీరు అసలు మీరు దేవుని వైపు ఉన్నారా లేకపోతే విగ్రహాల వైపు ఉన్నారా అని పరీక్షిస్తారు. కాబట్టి అబద్ధ బోధకుల ద్వారా చాలా జరుగుతాయి. ఏది అబద్ధ బోధకుల ద్వారా ఏం జరుగుతాయి? కొన్ని అద్భుతాలు జరగవచ్చు. ఏది కొన్ని అద్భుతాలు జరగవచ్చు. అలా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మీరు ఏం చేయకూడదు? వాళ్ళ మాటలు వినకూడదు. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడేమో, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడేమో. అది పరీక్షిస్తున్నప్పుడు మళ్ళా నువ్వు వాళ్ళు మాట్లాడితే ఇది అద్భుతాలు చేస్తున్నారు కదా, ఇదేదో బాగుంది అని చెప్పేసి అటు వెళ్ళావా అంతే చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలను. అంతే. నీవు నడవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గంలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను కనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలను. విగ్రహాల పేరట విగ్రహాల వైపు ప్రేరేపించే అబద్ధ ప్రవక్తల్ని చంపేయమనుట. మరణశిక్ష. ఏ శిక్ష? ధర్మశాస్త్రం కఠినంగా ఉంటుంది. చంపేయడమే. దేశంలోకి ఎవరైనా వచ్చి విగ్రహారాధన వైపు మళ్ళింతున్నాడంటే వాడిని పట్టుకొని చంపేయమన్నాడండి. కాళ్ళతో కూడా చంపేయమన్నమాట. అది రాసుకోండి మీ 13వ అధ్యాయం. అబద్ధ ప్రవక్తల్ని అంటే విగ్రహాల పేరట అబద్ధాలు మాట్లాడేవాడిని దేవుడు మరణశిక్ష విధించమనుట. అబద్ధ విగ్రహాలు పక్షంగా అబద్ధాలు మాట్లాడేవాడిని లేకపోతే విగ్రహాల వైపుకు మళ్లించడానికి ప్రయత్నించేవాడిని వాడికి మరణశిక్ష విధించమన్నట్టు అనమాట. అది ఎవరైనా సరే, ఎవరిని ప్రేరేపించిన, భార్య భర్తని ప్రేరేపించిన, అదైన కుమారుడు ప్రేరేపించిన ఎవరినైనా సరే అలాగే చేయమన్నాడు అనమాట. ఎవరైనా సరే విగ్రహాల వైపుకి వెళ్ళేటట్టుగా ప్రేరేపిస్తే అది రుజువైతే వాడిని పట్టుకుని ఏం చేయాలి? అది విషయం. కానాను దేశం వెళ్ళిన తర్వాత 14వ అధ్యాయం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకునకూడదు. మీ కనుబొమ్మల మధ్య బోర్డు చేసుకోకూడదు, గుండ్లు కొట్టించుకోకూడదు అనమాట. కనుబొమ్మల మధ్య అంటే ఏది? కనుబొమ్మల మధ్య అంటే ఇదే గుండు. కనుబొమ్మలు ఉన్నాయా? దీని మధ్యలో ఉన్నది ఏది? అలా ఈ కనుబొమ్మల మధ్య గుండు చేయించుకోకూడదు అనమాట. అంటే ఎవరైనా చచ్చిపోతే మరి గుండు చేయించుకుంటారు కదా, మా ఏరియాలో చేయించుకుంటారు. ఎవరైనా చనిపోరు అనుకోండి, వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు, అదైందా ఆ దినం రోజున ఏం చేస్తారంటే గుండు చేయించుకుంటారు. మా నాన్న చచ్చిపోయాడు, దాని జ్ఞాపకార్థంగా గుండు. అవి విగ్రహారాధికులు అనమాట. ఎవరి? ఇప్పుడు మనం క్రైస్తవులైనా మనం దినాలు చేయకూడదు. ఇక చనిపోయిన తర్వాత బతుకున్నాను సేపు భోజనము, వసతులు, వైద్యము. చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి కప్పేయటం అంతే. ఆ 3వ రోజు 11వ రోజు భోజనాలు ఏ లేవు. ఇక అదైనా అదోలేదా? అలాంటి దినాలు చేయకూడదు. స్మారక కూడికలు అని ఎట్టకూడదు, జ్ఞాపకార్థ కూడికలు అని ఎట్టకూడదు. అవి దినాల పేర్లు మార్చారంతే. ఆ దినాలకు ఏం పెట్టారు? పేరు మార్చారంతే. ప్రార్థన పేర్లు పెట్టారు.
ఆ ఓదార్పు ఆధార్పు ఏమి లేవు. ఎవరు పెట్టాలి చెప్పండి భోజనాలు? మీరు ఒక మాటలో చెప్పండి. క్రైస్తవుని బట్టి బాధలో ఉన్నవారికి సంతోషం ఉన్న వాళ్ళు ఎట్టాలా? బాధలు ఉన్న వాళ్ళకి సంతోషం ఉన్న వాళ్ళకి ఎట్టాలా? మరి వాళ్ళ దగ్గర మనం తినేస్తాం ఏంటండి బాబు వెళ్ళి? అవును, మనం వాళ్ళకి ఎట్టాలి. ఏది చనిపోయిన తర్వాత వాళ్ళు వండుకోలేరు కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకి అంటే అందరూ ఒకలే కాదు, ఒక్కో కుటుంబం ఏం చేయాలంటే వాళ్ళు కొంచెం తేరుకునేంత వరకు వండుకుని తీసుకెళ్ళాలి వాళ్ళకి. అది బైబిల్ పరమైంది. ఏనా? లోకమేమో భోజనాలు పెడితే ఈ చచ్చిపోయినాడు ఆత్మ అంటే పరలోకం వెళ్ళిపోద్దండి వాళ్ళకి. ఎవరికి? అన్యులకి. 4 ఆకులు తీస్తే, మా ఏరియాలో సామెత, 4 ఆకులు తీస్తే వాడు ఆత్మ శాంతించదు, లేకపోతే ఇక్కడే కాకిలో తిరుగుతుంది అంటారు. అర్థమైందా? అందుకని ఈ చనిపోయిన వాళ్ళ విషయంలో మనం గుండ్లు కొట్టించుకోవడం కానీ ఇలాంటి భోజనాలు పెట్టడం కానీ చేయకూడదు. ఆ ఇశ్రాయేలు చేయకూడదు, మనము చేయకూడదు. అర్థమైందా? అర్థమలేదా? రైట్. మా కొత్త నిబంధనలు చెప్పలేదు కదండి అంటారు. అవునా? చెప్పలేదు కాబట్టి చెయ్యొద్దు. కొత్త నిబంధనలు ఎక్కడ రాశాడండి అంటారు అనమాట. అవునా కాదా? రాయించలేదంటే నువ్వేం చేయకూడదు అని అర్థం. అది చెప్పలేదు, ఏం చేయకూడదు? చేయకూడదు. మాట్లాడలేదు కదా, మాట్లాడక అంతే. నువ్వు కూడా మౌనంగా ఉండాలి. నీకు ఇంకా తెలియాలంటే పాత నిబంధన చూడు. పాత నిబంధన ప్రజలు కూడా దేవుడు వద్దన్నాడు అన్నమాట. అర్థమైనా? అర్థమలేదా? కాబట్టి 14 అధ్యాయులు ఏం చెప్పాడు అంటే ఇంకా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఏంటంటే తినవలసిన ఆహారాలు, తినకూడని ఆహారాల గురించి చెప్పాడు. లేవికాండం 11 అధ్యాయం చదువు ఆల్రెడీ కదా. 3వ వచనం నువ్వు ఏమను అంటే తినకూడదు. 9వ వచనం నువ్వు నివసించిన వాటిలో మీరు వేటిని తినవచ్చు అనగా అన్నాడు. 21వ వచనం చచ్చిన దాన్ని మీరు తినకూడదు అన్నాడు. 22వ వచనం ప్రతి సంవత్సరం విత్తనం పంటలో 10వ భాగం అవశ్యంగా వేరుపరచాలన్నాడు. 27లో లేవీలు విడవకూడదు, నీ మధ్యన వారికి స్వాలైన స్వాస్థ్యమైన లేదన్నాడు. అంటే ఒకటి ఏం రాసుకోండి అంటే ఏం రాసుకుంటానంటే కానాను దేశం వెళ్ళిన తర్వాత చనిపోయిన వారిని గూర్చి వారి నిమిత్తం గుండెలు చేయించుకోకూడదు. రెండవది ఇశ్రాయేలు తినకూడని ఆహార పదార్థాలు, తినవలసిన ఆహార నియమాలు అని రాసుకోండి. ఆల్రెడీ లేవికాండం చెప్పినప్పుడు మీకు చెప్పాను నేను ఏం తినకూడదు, ఏం తినవచ్చు అన్నమాట. ఇది 2వసారి చెప్తున్నాడు కదా, సింపుల్గా చెప్పుకొని వెళ్ళిపోతాను. 15 అధ్యాయం చూసుకుని ముగిద్దాం. టైం అయింది కదా, భోజనం టైం. రైట్, భోజనం టైం అయింది. 15 అధ్యాయము 7వ వచనం నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశమందు నీ పురముల్లో ఎక్కడైనా నీ సహోదరులు ఒక భేదవాడు ఉండేలా, భేదవాడిని నీ సహోదరుని కరుణింపకూడదు, నీ హృదయాన్ని కఠినపరచకూడదు భేదల పట్ల అని. తర్వాత 12వ వచనం అండర్లైన్ చేయండి. 11వ వచనం 12వ వచనం అందుచేత నేను నీ దేశంలో నీ సహోదరులకు, దీనులకు, భేదలకు అవశ్యంగా నీ చేయి చాపాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నీ సహోదరులు ఎబ్రిడేని కానీ దాసుల కోసం అనమాట. అదైనా నీ సహోదరుడు ఎబ్రిడే కానీ ఎబ్రిడ్లో కానీ అమ్మబడిన 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసిన 7వ సంవత్సరాన్ని వాడిని విడిపించాలన్నాడు. ఒకళ్ళు నిశ్చితావసరంగా ఉండాలంటే వాడికి ఒక కార్యక్రమం ఉంది. 17 వచనంలో చెప్పబడింది. తర్వాత ప్రతి తొలుసులది దేవుడికి అర్పించాలి. 19వ వచనం. 21వ వచనం చూడండి. గుడ్డిదాన్ని ఏ లోపమైన ఉండేలా నీ దేవుడిని యెహోవాకు దాన్ని అర్పించకూడదు. మలాకి గ్రంథంలో ఇదే కదా మరి. నీ యజమానుడు గుడ్డి తీస్తే నీ యజమానికి ఇస్తావా? మరి ఏంటి గుడ్డి నాకు అర్పిస్తున్నారు, నేను అంగీకరిస్తానా అన్నాడు దేవుడు. ఇది మలాకి గ్రంథం 1వ అధ్యాయం. అవునా? యాజకులతో అన్నాడు, మీరు గుడ్డి అర్పిస్తున్నారో మీ అలాగూ అవయవ లోపాలు కలిగి మీ యజమానికి ఇస్తే మీ యజమాని తీసుకుంటాడా? కాబట్టి నన్ను మీరు గౌరవించట్లేదు నన్ను అని చెప్పేసి దేవుడు చెప్పాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమన్నాడంటే ఇది చెప్పాడు. అయితే టోటల్గా మీరు 15 అధ్యాయం ఏం రాసుకుంటారంటే ఈ కానాను దేశం వెళ్ళిన తర్వాత బేదలను కనికరించాలి. కానాను దేశం వెళ్ళిన తర్వాత బేదల్ని కనికరించాలి. అది రాసుకోండి సార్. బేదలకు సహాయం చేయాలి. కానాను దేశం వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? బేదలకి సహాయం చేయాలన్నమాట. తర్వాత ఈ 16, 17 ఈ పండగలో సరే మధ్యాహ్నం వచ్చిన తర్వాత మనం 2ంటికి కూర్చున్న తర్వాత ఆలోచిద్దాం. ఇంతవరకు ఏమైనా మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఒక్క 5 నిమిషాలు
ఒకే 5 నిమిషాలు అంటే 1 గంట 5 నిమిషాలు అవుతుంది.